అతనిని వెలుపలికి తీసుకొని రావలెనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరి సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. చాలు. ప్రభు ఈ మాటలను మన కొరకు ఆశీర్వదించుగాక. చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. కొంచెం హుషారుగా చెప్పాలి. ఆమేన్, ఆమేన్. పిల్లరా, ప్రభువుని హత్తుకునేటటువంటి అనుభవం మనందరం కూడా కలిగి ఉండాలని దేవుడు చెబుతున్నాడు. దేవుని ఆశీర్వాదాల కొరకి, అద్భుతాల కొరకి, ఏదో దేవుని దగ్గరికి వస్తే ఆయన ఏదైనా ఇస్తాడేమో ఈ ఆలోచనతో దేవుని దగ్గరికి ఎప్పుడు రాకూడదు. ఏ ఆలోచనతో రావాలంటే ఆయన నా దేవుడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, నా పాపముల కొరకు ఆయన రక్తం కార్చాడు, నరకం నుండి నన్ను తప్పించాడు, నాకు రక్షణ దేవుడు నాకు ఇచ్చాడు, నాకు ఈ భూమి మీద ఆయన ఏమిచ్చినా ఏమివ్వకపోయినా నేను ఆయన్ని విడిచిపెట్టను, నేను ఆయన్ని హత్తుకుంటాను అని ఈ అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో నిజంగా ప్రభు ఆనందిస్తాడు. చేతులెత్తి చెప్పండి ఆమేన్. అలాంటి వారిని చూసి ప్రభు ఏం చేస్తాడు? ఆయన ఆనందిస్తాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని హత్తుకునే అనుభవంలోకి రావాలి అంటే మనకు ఆదిమ సంఘం మనకు ఒక మాదిరికరంగా ఉంది. ఆదిమ సంఘం అనండి, చెప్పాలి కొంచెం గట్టిగా చెప్పండి. ఆదిమ సంఘం. ఈ ఆదిమ సంఘం మనకి ఎక్కడ కనబడింది అంటే అపోస్తుల కార్యముల గ్రంథంలో కనబడింది. ఈ ఆదిమ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు వాళ్ళకి ప్రభు తప్ప ఇంకా వేరే ధ్యాస లేదు. ప్రతి మనం అందరమేమో ఆదివారమే కూడుకుంటాం. ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసుల లక్షణము పద్ధతి ఏంటంటే వాడు ప్రతిరోజు కూడుకునేవాళ్ళు అంట. అని చెప్పండి. హల్లెలూయా. ఆదివారం ఆరాధన అయిన తర్వాత 10 నిమిషాల్లో చర్చి మొత్తం ఖాళీ అయిపోయింది. అంటే అరే మరలా ఆదివారం పూట కదా నేను వచ్చేది, కాసేపు మందిరంలో కూర్చుని అప్పటికే 1 గంట అయినా కూడా ఉసులు కొట్టుకుంటా ఇంకా వదలలేదు అనే బ్యాచ్ కూడా ఉండింది. టైం అంతా చూసుకుని ఒకళ్ళ మొహాలు అక్కడ చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా వదలలేదు. కానీ ఆదిమ సంఘంలో ఎప్పుడెప్పుడు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్దామనే బ్యాచ్ ఉండేది కాదు. వాళ్ళంట ప్రతిరోజు దేవాలయంలో కూడుకునే వాళ్ళంట. బా మీకేమో ఒక్క ఆదివారమే మందిరం గుర్తొచ్చింది. ఆదిమ సంఘములో ఉన్న విశ్వాసుల కంట ప్రతిరోజు దేవుని మందిరం గుర్తొచ్చిందంట. అపోస్తుల కార్యముల గ్రంథము 1, 2, 3, 4, 5, 6 అధ్యాయాలు మీరు చదివితే ప్రతిరోజు వారు దేవాలయంలో గడిపేవాళ్ళంట. ప్రార్థనలో దేవాలయంలోనే కాదు, పేతురు, యాకోబు, యోహాను ఎవరైనా కుటుంబ ప్రార్థన పెడితే అందరూ కూడా కుటుంబాల్లో చేరేవాళ్ళంట. ఇంటింటా ప్రతి ఇంటిలో విశ్వాసులు చేరేవారు. ప్రతి ఆదివారం దేవాలయంలో చేరేవాళ్ళు, ప్రతిరోజు దేవాలయంలో చేరేవారు. అది వాళ్ళ భక్తి, అది వాళ్ళ విశ్వాసం, అది వాళ్ళ నమ్మకం, అది వాళ్ళకి దేవునికి ఉన్న హత్తుకునే స్థితి. హత్తుకునే స్థితి అంటే ఏంటో తెలుసా? దేవునికి దగ్గరగా ఉండటం. హత్తుకునే స్థితి అంటే ఏంటో తెలుసా? దేవునికి సమీపంగా ఉండటం. హత్తుకునే స్థితి అంటే ఏంటో తెలుసా? దేవునికి వాక్యానికి లోబడటం. హత్తుకునే స్థితి అంటే ఏంటో తెలుసా? దైవ జనుడు ఏదైనా హెచ్చరిక చెబితే, ఏదైనా గద్దిస్తే ఆ గద్దింపుకు లోబడటం. అది దేవుని హత్తుకునే స్థితి. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో
దేవుణ్ణి హత్తుకునే వాళ్ళు తక్కువైపోతున్నారు. దేవుని మందిరాన్ని హత్తుకునే వాళ్ళు తక్కువైపోతున్నారు. వాక్యమును హత్తుకునే వాళ్ళు తక్కువైపోతున్నారు. తేడా వస్తే జెండా మార్చేవాడు కూడా ఎక్కువైపోతున్నారు. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లైవ్ వెళ్తుంది కాబట్టి చెప్తున్నాను. లైవ్లో కూడా ఎక్కడెక్కడ నుండి దేవుని వాక్యం వింటున్నారో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, నీవు హత్తుకునే అనుభవంలో ఉన్నావా? దేవుణ్ణి హత్తుకునే అనుభవంలో, మందిరాన్ని హత్తుకునే అనుభవంలో, వాక్యమును హత్తుకునే అనుభవంలో, దైవ ఆత్మీయ తల్లిదండ్రులను హత్తుకునే అనుభవంలో. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆత్మీయ తల్లిదండ్రులను హత్తుకునే అనుభవంలో, ఈ యొక్క హత్తుకునే అనుభవంలో ఆదిమ సంఘం ఉంది. అందుకే వారి జీవితంలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణం ఏంటో తెలిసి ఇక్కడ మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో ఆదిమ సంఘానికి పితామహుడు, నాయకుడు అయినటువంటి పేతురుని రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసేలేకి పోతే పోయాళ్లే అని సంఘం ఊరుకోలా. సంఘం చేసిన పని ఏంటో తెలుసా? తమ దైవజనుడైనటువంటి పేతురుని రోమా సైనికులు, రోమా గవర్నమెంటు అరెస్ట్ చేసి జైల్లో పెడితే సంఘం నిద్రపోలా. సంఘం కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవాలి ఇంటి దగ్గర. సంఘం సానుభూతి చూపలా దైవజనుడు పట్ల. తమ దైవజనుడు వినాలి, సంఘమా వినాలి, దేవుని హత్తుకునే అనుభవం మీకు రావాలి అని చెప్తున్నాను. తమ దైవజనుడిని రోమా గవర్నమెంట్ అరెస్ట్ చేసి, ఎందుకు అరెస్ట్ చేసింది? సువార్త ప్రకటిస్తుంటే యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు తప్ప ఇంకా ఏ దేవుడు లేడు అని ఆ యొక్క రోమా గవర్నమెంట్ ముందు పేతురు భక్తుడు సవాలు విసిరాడు. మీరు సిలువేసి చంపినటువంటి ఈయన మరణించి 3వ దినాన తిరిగి లేచాడు, ఈయనే దేవుడు. చెప్పాలి, ఈయనే దేవుడు అనండి. చెప్పండి, ఈయనే దేవుడు అనండి. ఈయనే దేవుడు, ఈయన తప్ప ఇంకా ఏ దేవుడు లేడు అని పేతురు సవాలు చేస్తా ఉంటే అధికారుల ముందు పేతురుని ఏం చేశారంటే పట్టుకున్నారు. అంతకుముందు 3 రోజుల క్రితం ఏం జరిగింది? యాకోబు అనేటటువంటి శిష్యుణ్ణి రోమా ప్రభుత్వ వారు ఖడ్గముతో శిరచ్ఛేదనం చేశారు. చూడండి సంఘంలో ఎంత అలజడి వేగిందో. ఒక దైవజనుడు చంపబడ్డాడు ఖడ్గము చేత. యాకోబు అనే దైవజనుడు, యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో యాకోబు అనేవాడు ఒకడు. యాకోబు, యోహాను ఇద్దరు అన్నదమ్ములు. ఆ అన్నదమ్ముల్లో యాకోబుని ఖడ్గము చేత చంపేశారు. ఇప్పుడు గవర్నమెంట్ టార్గెట్ ఎవరంటే నెక్స్ట్ చెప్పాలి, ఎవరు? పేతురు. పేతురును కూడా ఏం చేశారంటే పట్టుకున్నారు. మీరు బైబిల్ చదివితే మీకు అర్థమయ్యింది. యేసు ప్రభు 12 మంది శిష్యుల యొక్క మరణం సాధారణమైన మరణం కాదు. చూడండి, 12 మంది శిష్యుల మరణం సాధారణమైనది కాదు. ఒక ఇస్కరియోతు యోధ అనేవాడు తప్ప, ఆ ఇస్కరియోతు యోధ అనేవాడు ప్రభువుని 30 వెండి నాణాలకు అమ్మి వాడు ఉరేసుకుని చచ్చిపోయాడు. ప్రతి సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. విభిన్న మనస్తత్వం కలిగిన ప్రజలు ఉంటారు. అన్ని సంఘాల్లో ఉంటారు వీళ్ళు. యేసు ప్రభు 12 మందిలో ఇస్కరియోతు యోధ బీజం మంచి బీజం కాదు. సంఘాల్లో కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు. ఒకళ్ళు ఆ ఒక్కడి ద్వారా గలిబిలి వచ్చింది. సంఘంలో కూడా 100 మంది ద్వారా గలిబిలి రాదు, ఒక్కడి ద్వారానే వచ్చింది గలిబిలి. ఎప్పుడైనా
ఆ గలిబిలి చేసే దెయ్యాలన్నీ దూరమగును గాక. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సంఘాల్లో తేడా మనుషులు ఉంటారు. యేసుప్రభు దగ్గర కూడా ఒక తేడాగాడు ఉన్నాడు. యేసుప్రభు దగ్గర కూడా ఒక తేడావాడు ఉన్నాడు. పిల్లరా, ప్రభుని హత్తుకునేటటువంటి స్థితి రావాలి అంటే ఆదిమ సంఘం చేసిన ఒకే ఒక పని, అత్యాశక్తితో ప్రార్థన చేసింది. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. ఆ మాట చెప్పండి. ఏ ఆసక్తి? కొంచెం గట్టిగా చెప్పండి. అత్యాశక్తి. ఎవరి కొరకు ప్రార్థన చేసింది? పేతురుని రోమా సైనికులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అంతకుముందే ఎవరిని చంపారు? యాకోబుని. ఇప్పుడు సంఘం ఏమైపోతుంది? గలిబిలి. ఆ మాట చెప్పండి. గలిబిలి అనండి. బైబిల్లో ఉన్న మాటే అది, గలిబిలి అనేది. గలిబిలి అయిపోతున్నారు విశ్వాసులు అందరూ. ఈ గలిబిలి అనేది ఇప్పుడు జరుగుతుంది కాదు, ఆదిమ సంఘం నుండి గలిబిలి ఉంది. సైతాను గాడి పని ఏంటంటే సంఘాన్ని గలిబిలి చేయాలి. జాగ్రత్తగా వింటున్నారా? సైతాను గాడి పని ఏంటంటే ఆనాడు ఆదిమ సంఘాన్ని ఎలాగైతే గలిబిలి చేశాడో ఈనాడు కూడా సార్వత్రిక సంఘాన్ని గలిబిలి చేయాలని వాడి ప్లాన్ అన్నమాట. ప్రియమైన వారులారా, అలాంటి సమయంలో సంఘం ఏం చేసిందో చెప్పమంటారా? అరెస్ట్ చేయబడ్డ పేతురు కొరకు సంఘం అంట అత్యాశక్తితో ప్రార్థనలోకి వెళ్ళిందంట. చప్పటి పట్టండి గట్టిగా. ఆమె ఏ ఆసక్తి? ఆ మాట గట్టిగా చెప్ప. అత్యాశక్తి అనండి. ఈరోజు సంఘం దేవుని హత్తుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వినండి. సంఘము దేవుణ్ణి హత్తుకొని దేవునిలో నిలబడక గలిబిలైపోవటానికి కారణం ఏంటో తెలుసా? సంఘానికి వచ్చే వారిలో అత్యాశక్తి కలిగిన వారు తగ్గిపోతున్నారు. అత్యాశక్తితో ప్రార్థన చేసేవాడు తగ్గిపోతున్నారు. ఆదిమ సంఘములో ఉన్న విశ్వాసుల లక్షణం ఏంటంటే ఏ కష్టం వచ్చినా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాళ్ళు, ఏ సమస్య వచ్చినా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాళ్ళు, ఏ శ్రమ వచ్చినా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు మన సంగతి ఏంటి? అత్యాశక్తితో మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? అత్యాశక్తితో దేవుణ్ణి మనం ప్రేమించగలుగుతున్నామా? అత్యాశక్తితో దేవుని వాక్యమును చదవగలుగుతున్నామా? అత్యాశక్తితో ఉపవాసం ఉండగలుగుతున్నామా? అత్యాశక్తితో మందిరానికి రాగలుగుతున్నామా? మందిరానికి వచ్చేటప్పుడు కూడా ఉసూరుమంటూ వస్తాం మనం. దయచేసి అలా రాబాకండి. మందిరానికి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర మొదలుకొని మందిరానికి వచ్చేటప్పుడు సంతోషంగా రావాలి, పాటలు పాడుకుంటూ రావాలి, ఆనందంతో, సంతోషంతో, ఉత్సాహంతో, ఉల్లాసంతో రావాలి. ఆసాపు అంటాడు తన కీర్తనలో, జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము, నా ప్రాణము కేకలు వేయించుంది. దేవుని మందిరానికి అలాంటి జీలతో రావాలి. ఏదో పోగొట్టుకుని ఇంటి దగ్గర మొదలుకొని బైబిల్ తీసుకుని ఏదో పోగొట్టుకున్న వాళ్ళంగా మందిరానికి వస్తే నిన్ను చూసిన వాళ్ళు, ఏమరా బాబు ఈమెకి జనార్దన కాలనీలో జనాలకు లేనన్ని కష్టాలు ఈ అమ్మాయికే వచ్చినాయా, ఈ అబ్బాయికే వచ్చినాయా అన్నట్టుగా ఆలోచిస్తారు. ఎన్ని బాధలున్నా నీ ముఖంలో ఆనందంతో మందిరానికి వచ్చినప్పుడు, ఎన్ని కష్టాలున్నా నీ ముఖంలో ఆ చిరునవ్వు, ఎన్ని సమస్యలు నీ ముందున్న ఒక ఆనందం, సంతోషం. బాధలు లేనివాళ్ళు, కష్టాలు లేనివాళ్ళు, సంతోషం లేనివాళ్ళు, అప్పులు లేనివాళ్ళు, అనారోగ్యంతో ఆరోగ్యం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద. కానీ నీ ముఖంలో చిరునవ్వు, నీ ముఖంలో ఒక నిరీక్షణ నీ ఫేస్లో కనబడాలి. దేవుడు ఏదైనా చేస్తాడు. పోగొట్టుకున్న వాళ్ళంగా ఏదో పోయింది, ఎవరో పోయారు.
కొద్దిమందిగా ఉన్నటువంటి మీ జీవితాల్లో ప్రియులారా, మన జీవితంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభువుని హత్తుకునే అనుభవం ఆదిమ సంఘంలో ప్రజలకు ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారంట. ఈ మంచి లక్షణం. ఈరోజు సంఘం ఏం కోల్పోతుందంటే అత్యాశక్తిని కోల్పోతుంది. అత్యాశక్తిని కోల్పోకూడదు. దేవుని ప్రేమించడంలో అత్యాశక్తిని కోల్పోకూడదు. దేవుని మందిరానికి వచ్చే విషయంలో అత్యాశక్తిని కోల్పోకూడదు. పరిచర్య చేసే విషయంలో అత్యాశక్తిని కోల్పోకూడదు. దేవుని సేవకులతో కలిసి ప్రభు పరిచర్యకి వెళ్ళే విషయంలో అత్యాశక్తిని కోల్పోకూడదు. మనుషుల వైపు చూసి మనం భక్తి చేయకూడదు. మీరెవ్వరూ లేనప్పుడు ఈ పరిచర్య ప్రారంభించాను. ఇక్కడ అద్దింటి నుండి ప్రారంభించాను. మాకు అలవాటు అయిపోయింది. ఏం అలవాటైంది తెలుసా? ఎవ్వరు శాశ్వతముగా మందిరంలో ఉండరు. మాకు అలవాటైపోయింది. పాత నీరు పోయే కొద్దీ కొత్త నీరు వస్తూ ఉండింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె హల్లెలూయా. ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా? దేవుని మందిరాన్ని దేవుడు ఖాళీగా పెట్టడం. ఆమె చెప్పండి హల్లెలూయా. మందిరాన్ని ప్రతి ఆదివారం ఎంతమంది ఖాళీ అవుతున్నా ఆ ఖాళీ అవుతున్న వాళ్ళు ఖాళీగా నిలిపోతారు. మందిరాన్ని దేవుడు నింపుతానే ఉంటాడు. ఆమె హల్లెలూయా. ఎందుకంటే మందిరము దేవుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. నిత్యము ప్రార్థించే సేవకులము మాకు తెలుసు మందిరాన్ని దేవుడు ఖాళీగా పెట్టడానికి. కొత్త కుటుంబాలను తీసుకొస్తాడు, కొత్త మనుషులను తీసుకొస్తాడు, కొత్త విశ్వాసాలను తీసుకొస్తాడు. మరలా చెప్తున్నాను, పాత నీరు పోతా ఉండిద్ది, కొత్త నీరు వచ్చి నిలబడతా ఉండిద్ది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. 22 సంవత్సరాలు ఇక్కడ మేము సేవ ప్రారంభించి ఎంతమంది నిబంధనలు చేశారో, ఎంతమంది వాగ్దానాలు చేశారో, ఎంతమంది నమ్మకంగా ఉన్నట్టే ఉండి హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అది హత్తుకునే స్థితి కాదు. కేవలం చిన్న విషయాలకే, పెద్దవి కూడా కాదు, జస్ట్ చిన్న విషయాలకే. వెనకంట ఒకడు చెరువు మీద అలిగాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కోపం వస్తే దేని మీద అలిగాడంట? చెరువు మీద అలిగితే ఎవడికి నష్టం? వాడికి నష్టం అన్న సంగతి వాడికి తెలియట్లా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. పిల్లరా, హత్తుకునేటటువంటి అనుభవం గురించి నేను మీతో మాట్లాడుతున్నా. దేవుని బిడ్డలమైన మనం దేవుని హత్తుకోవాలి. ఈ హత్తుకునే స్థితి మీకు రావాలి అంటే ప్రభు అంటున్నాడు, అత్యాశక్తితో కూడిన ప్రార్థన. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. 2 చేతుల పైకి ఎత్తండి. ఏ ప్రార్థన? చెప్పండి. ఏ ప్రార్థన? అత్యాశక్తి. పేతుర్ని చెరసాల్లో వేసారు. అసలు ఎందుకు వేసారు చెరసాల్లో? పేతుర్ని చంపడానికి వేశారు. అది వద్దు మీకు? పేతుర్ని చంపడానికి, ఒక్కొక్క శిష్యుడిని లేకుండా చేయాలి. అలాంటి టైంలో సంఘము నిద్రపోలా. సంఘం ఏం చేసిందంటే మోకాళ్ళ మీదకి వెళ్ళింది. నీ ముందు ఒక కష్టతరమైన సమస్య నిలబడినప్పుడు మోకాళ్ళ మీదకి వెళ్ళాలి. ఆ సమస్యను చూస్తూ ఉంటే అది నేను తినేసింది. ఆ సమస్యను చూస్తూ ఉంటే అది నీకు మింగేసింది. ఆ సమస్యను చూస్తూ ఉంటే ఆ సమస్య నేను తొక్కేసింది. అదే నీ ముందు సమస్య ఉన్నా నువ్వు మోకాళ్ళ మీదకు రాగలిగితే, అదే నీ ముందు ఒక పెద్ద కష్టమున్నా మోకాళ్ళ మీదకు రాగలిగితే, అదే నీ ముందు ఒక విపరీతమైనటువంటి శ్రమ ఉన్నా నీవు మోకాళ్ళ మీదకు వచ్చి ఆదిమ సంఘము చేసిన ఆ అత్యాశక్తితో కూడిన ప్రార్థన మీరు చేయగలిగితే ఏం జరిగిందో తెలుసా? పేతురు ఇక రేపు తెల్లారితే మనవాడికి మనవాడికి శిరస్సు మెడ మీద తాకై ఉండదు.
మెడ మీద తలకాయ తెల్లారితే. ఈ రాత్రి ఎంత సెక్యూరిటీ మధ్య అతను కొనుక్కున్నాడో మీకు చెప్తాను. మీరు ఇంటికి వెళ్ళాక ఆ అపోస్తుల కార్యక్రమం 12 చదివితే పేతురుని కంట్రోల్ చేయడానికి ఆ హేరోదు అనేటువంటి రాజు 4 చతుష్ట సైన్యాలు పెట్టాడంట. ఒక చతుష్టానికి 4 సైనికులు ఉంటారు. అట్లాగా 4 × 4 ఎంత 4 16 మంది సైనికులను పేతురు కొరకు కాపలు పెట్టాడంట హీరో. ఎవరి కొరకి? పేతురు కొరకు. ఏమన్నా పేతురు ఏమన్నా అప్పుడప్పుడు మన పిల్లలు అప్పుడప్పుడు టీవీలో వస్తున్నారు కదా డబ్ల్యూడబ్ల్యూ ఫైటింగ్ చూస్తున్నారు కదా. ఆ ఫైట్లో ఉన్న వాళ్ళు లాగా పేతురు ఏమైనా వాళ్ళ మీద ఫైట్ చేస్తాడని పెట్టాడు హీరోలు. ఏదో తెలుసు దేవుని శక్తి చెందింది అని చెప్పండి. మీకు వాక్యం అర్థం అవ్వాలి. హల్లెలూయా. ఎందుకు 16 మంది సైనికులను పేతురుకి కాపలాగా హేరోదు పెట్టాడంటే పేతురు మామూలు కాదన్న సంగతి హేరోదు తెలుసు. మామూలు కాదంటే ఏంటి? పేతురుని తప్పించడానికి దేవుడు ఏదైనా కార్యం చేస్తాడేమో అని హేరోదు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి 16 మంది సైనికులు 10 లక్షల్లో అతన్ని కాపలా పెడితే ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్ట్ అయిన మాట చెప్తానండి. తెల్లారితే శిరచ్ఛేదనం అన్న సంగతి పేతురుకు తెలుసా తెలీదా? చెప్పండి తెలుసా తెలీదా? తెలుసు. రేపటికి తెల్లారితే తనని హేరోదు శిరస్సు వచ్చేస్తాడని తెలుసు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే 2 సైనికుల మధ్య మనోడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. 2 సైనికుల మధ్య ఎలా పడుకున్నాడు? ప్రశాంతంగా. అమ్మ చెప్పండి, ప్రశాంతంగా అనండి. ఎవరు నిద్రపోతున్నాడు? ఎవరు నిద్రపోతుంది? పేతురు. మిమ్మల్ని అడుగుతాను, కష్టాల మధ్యలో నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? శ్రమల మధ్యలో నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? అప్పుల మధ్యలో నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? అనారోగ్య పరిస్థితుల మధ్యలో ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క సూటిపోటు మాటల మధ్యలో ప్రశాంతంగా నువ్వు ప్రభువుని హత్తుకొని ఉండగలుగుతున్నావా? అరే తెల్లారితే పేతురికి మరణ శిక్ష శిరచ్ఛేదనం జరగబోతుంది తెలుసు. అమ్మ చెప్పండి, తెలుసు అనండి. ఎవరు తెలుసు? పేతురికి తెలుసు. తెలిసి కూడా ఏం చేస్తాడు? అక్కడ రాత్రి నిద్రపోతాడు. మామూలు నిద్ర కాదండి, డీప్ స్లీప్. అమ్మ చెప్పండి, డీప్ స్లీప్ అనండి. అంటే ఏ నిద్ర? ఏమంటే రేపు చచ్చిపోతున్న మనిషికి నిద్ర పట్టిద్దా? మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి. చెప్పండి. రేపు ఈ లోకము నుండి మనం వెళతామన్న సంగతి తెలిస్తే అందరికి అప్పగింతలు పెడతాం. పెద్దోడా, చిన్నోడా, అక్క, అమ్మ జాగ్రత్తగా అప్పగింతలు పెడతాం. పేరుకి అప్పగింతలు ఏం పెట్టా. పేరుకు తెలుసు, ఉంటే ఇక్కడ ఆయన సేవ చేస్తాడు, లేకపోతే అక్కడ ఆయనతో ఉంటాడు. చెప్పండి. హల్లెలూయా. ఈ మాట చెప్పండి. సంఘము అత్యాశక్తితో పేతురు కొరకు ఏం చేసింది? ప్రార్థన చేస్తే నిద్రపోతున్నటువంటి పేతురు దగ్గరికి దేవుడు దేవదూతను పంపాడు. ఏ దూతను పంపాడండి? చెప్పాలి. దూతను పంపాడు, దేవదూతను పంపాడు. మీరు అత్యాశక్తితో ప్రార్థన చేస్తే మీ కొరకి దేవుడు దూతల్ని పంపిస్తాడు. అనే చెప్పండి. ఏం పంపిస్తాడు? హల్లెలూయా. సాయంత్రం ప్రభు చిత్తం అయితే దేవదూతలు ఒక వీడియో క్లిప్ ఒకటి ఉంది ఈ మధ్య. అది ఒక భాస్కర్ నాకు పంపించలేదు, నేను మీకు పెడతాను మన గ్రూప్లో. ఆ దేవదూతలు ఎంత బలాఢ్యులో, ఒక్కొక్క దేవదూత పేరు అక్కడ రాయబడింది. ఆ వీడియో క్లిప్ సాయంత్రం నేను పోస్ట్ చేస్తాను మన వాట్సాప్ గ్రూప్లో.
సంఘమంతా పేతురు కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటే దేవుడు మౌనంగా ఉంటాడా? చెప్పండి, దేవుడు మౌనంగా ఉండడానండి? ఎవరి విషయంలో మౌనంగా ఉండడు? తిని మందిరానికి వచ్చి కూడా గురక పెట్టి నిద్రపోయే వాళ్ళ విషయంలో మౌనంగా ఉంటాడు. మందిరికి వచ్చినా కూడా చూడండి, కొంతమంది నిద్రపోతూ ఉంటారు. ఆ మధ్య వెనుకున్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళు నిద్రపోతుంటే పులిపిడి దగ్గరికి వచ్చింది ఆ సౌండ్. ఏమనాలి కావాలి? మందిరానికి నిద్రపోవడానికి రావాలా? పేతురు గాఢ నిద్రపోతుంటే ఇప్పుడు దేవుడు రంగంలోకి దిగాడు. ఆ మాట చెప్పండి, దేవుడు రంగంలోకి దిగాడు అనండి. ఎవరి విషయంలో దేవుడు రంగంలోకి దిగుతాడు అంటే అత్యాశక్తితో ప్రార్థించే సంఘం విషయంలో దేవుడు రంగంలోకి దిగుతాడు. హల్లెలూయా. రంగంలో దిగి ఏం చేశాడు? తన గాబ్రియేల్ దూతని పంపించాడు. వెళ్ళి చెరసాలలో నా భక్తుడు ఉన్నాడు, నా కుమారుడు ఉన్నాడు, విడిపించు. చెరసాలలోకి దేవదూత వెళ్ళిపోయింది. దేవదూతలకి శరీరం ఉండదు. ఎంత కాపలా ప్రజలున్నా దేవదూత వెళ్ళింది. ఇప్పుడు చూడండి, నా వైపు చూడండి, నిద్రపోతున్న పేతుర్ని నా వైపు చూడండి, లుక్ ఎట్ మీ. నిద్రపోతున్న పేతుర్ని పేతురు అనుకుని ఉంటాడు, ఎవర్రా నా నిద్ర డిస్టర్బ్ చేసింది? హల్లెలూయా. హూ ఈజ్ డిస్టర్బ్ మై స్లీప్ అని ఇలా చూశాడు. ఇలా చూస్తే ఇలా చూడగానే ఎవరున్నారు? దేవదూతను చూడగానే సంతోషం వేసింది. అప్పుడు దేవదూత అంటున్నాడు, 2 మాటలు అన్నాడు. ఏం మాట్లాడాడు తెలుసా? నీ నడుము కట్టుకో, చెప్పులు తొడుక్కో. ఆ మాట గట్టిగా పలకండి. నడుము కట్టుకో, పలకండి. నడుము కట్టుకో, చెప్పులు తొడుక్కో. ఇంకోసారి ఆ మాట పలకండి. నడుము కట్టుకో, చెప్పులు తొడుక్కో. ఈ రెండు ప్రసంగాలు, దానిలోకి నేను అది తలుసుకోవాలా. ప్రభుత్వమైతే ఎప్పుడని చెప్తాను ఈ 2 మాటలకి. ఇక నేను మీకు చెప్పాలనుకున్న ఒక ముఖ్యమైన మూలాంశం ఏంటంటే, సంఘము దైవజనుడి కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటే దేవుడు తన దూతని పేతురుని విడిపించడానికి పంపించాడు. ఇక్కడ నేను మీకు ఒక మిస్టరీ చెప్తాను. పేతురుని విడిపించడానికి దేవుడు దూతని పంపాడన్న సంగతి సంఘానికి తెలియనే. ఇక్కడ ఒక ప్రవచనం ఏంటో తెలుసా? మీరు అత్యాశక్తితో ప్రార్థన చేస్తే తెలియని కార్యాలు, గ్రహించని కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మిస్టరీస్ అమ్మాట చెప్పండి, మిస్టరీస్ అనండి. సంఘానికి కూడా తెలియదండి. దేవుడు దూతను పంపి పేతురుని విడిపిస్తున్నాడన్న సంగతి సంఘానికి తెలియనే. ఇక్కడ మీకు చెప్పాలనుకున్న మాట, సంఘమా, మీరు అత్యాశక్తిని వదలబాకండి. అత్యాశక్తిని వదలబాకండి. ఎన్ని గలిబిలిలు కలిగిన పరిస్థితులు మన మధ్యలో ఉన్న అత్యాశక్తిని విడిచిపెట్టబాకండి. అత్యాశక్తి కలిగిన ప్రజల మధ్యలో దేవుడు కదులుతాడు. అత్యాశక్తి కలిగిన ప్రజల మధ్యలో ఆయన నడుస్తాడు. అత్యాశక్తి కలిగిన ప్రజల మధ్యలో ఆయన తన కార్యాలను జరిగిస్తాడు. అత్యాశక్తి కలిగిన ప్రజల మధ్యలో తన అద్భుతాలు, సూచక్రియలు దేవుడు చూపిస్తాడు. మీరు ఇంటి దగ్గర కూడా అత్యాశక్తితో ప్రార్థన చేసుకోండి. అత్యాశక్తితో ఆరాధన చేయండి. అత్యాశక్తితో ఉపవాసం ఉండండి. అత్యాశక్తితో మందిరానికి రండి. అత్యాశక్తితో దేవుని పరిచర్యలో సహకరించండి. అత్యాశక్తితో దేవుని సేవకులతో పాటు పరిచర్యలో ముందుకు అడుగులేయండి. పేతురు దగ్గరకు దూతను పంపిన దేవుడు మీ దగ్గరకు కూడా మీ దగ్గరకు కూడా తన దూతలను పంపుతాడు. మీ అవసరాలు తీరుస్తాడు, మీ కష్టాలు తీరుస్తాడు, మీ సమస్యలు తీరుస్తాడు. మీరు ఏ ఏ విషయాల్లో చెరలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో చెరసాలను దేవుడు సింహాసనంగా చేస్తాడు. చేతులెత్తి ఆమేన్ చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా. సంఘము గలిబిలి కలిగిన ప్రజల మధ్యలో అత్యాశక్తిని కలిగి ప్రార్థన చేసింది. ఎప్పుడు ఉంటాయి జీవితాల్లో గలిబిలు? కుటుంబాల్లో గలిబిలు ఉండింది. ముగిస్తున్నాను, చెప్పండి. కుటుంబాల్లో గలిబిలు ఉంటాయి ఉండవా? ఉంటాయి. అప్పుడప్పుడు భర్త గలిబిలి చేస్తాడు, అప్పుడప్పుడు భార్య గలిబిలి చేసింది, అప్పుడప్పుడు పిల్లలు గలిబిలి చేస్తారు, అప్పుడప్పుడు సంఘంకి వచ్చే విశ్వాసులు గలిబిలి చేస్తారు. ఇవన్నీ గలిబిల్లో సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఏ ఆసక్తి చెప్పండి? చెప్పాలి. ఏ ఆసక్తి? నిలబడండి. బైబిల్ తీసుకుని నిలబడండి. ఏ ఆసక్తి? అత్యాశక్తి. 7 పర్యాయాలు ఈ మాట చెప్పండి. అత్యాశక్తితో ప్రార్థన అని చెప్పండి. అత్యాశక్తితో ప్రార్థన, అత్యాశక్తితో ప్రార్థన. చెప్పాలి. అత్యాశక్తితో ప్రార్థన, అత్యాశక్తితో ప్రార్థన, అత్యాశక్తితో ప్రార్థన, అత్యాశక్తితో ప్రార్థన, అత్యాశక్తితో ప్రార్థన. మీరు మోకాళ్ళకు పని చెప్పండి. నా వైపు చూడండి. మీరు మోకాళ్ళకు పని చెప్పకపోతే గలిబిళ్ళు ఎక్కువైపోతాయి. వింటున్నారా? ఏ సంఘములో అత్యాశక్తితో ప్రార్థించే వాళ్ళు ఉంటే ఆ గలిబిలు అందరిలో వ్యాపించవు. ఆ గలిబిలి చేసిన వాళ్ళతో ఆగిపోతాయి. ఆమె చెప్పండి. హల్లెలూయా. కుటుంబంలో నువ్వు ప్రార్థించే అత్యాశక్తితో ప్రార్థించే భార్య అనుకో, నిన్ను బట్టి నీ భర్త గలిబిలి ఆగిపోయింది, నిన్ను బట్టి నీ పిల్లల గలిబిలి ఆగిపోయింది, నిన్ను బట్టి నీ కుటుంబంలోకి గలిబిలి చేసే మనుషులు రారు. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. చేతుల పైకి ఎత్తి ఆమేన్ చెప్పండి. దేవుని సేవను కూడా గలిబిలి చేయడానికి కొన్ని దెయ్యాలు పనిచేస్తూ ఉంటాయి ప్రజల మీద. హల్లెలూయా. ఆ దెయ్యాలు బంధించబడాలి అంటే సంఘం ఏం చేయాలి? ఆ మాట చెప్పండి. కమాన్ 1 2 3 చెప్పండి. ఏం చేయాలి సంఘం? సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన పని దాన్ని చేస్తాడు. ఆమేన్. గలిబిలి చేసే మనుషులు దవడ పొళ్ళు రాలగొడతాడు. గలిబిలి చేసే గూడు పుట్టాలు చేసే ఆ మనుషుల మనస్తత్వాలను దేవుడు గద్దిస్తాడు. హల్లెలూయా. కీర్తనలు 2వ కీర్తనలు అంటాడు, దేవుని పనికి దేవుని కార్యక్రమాలకి ఎదురు నిలిచిన వారి దవడ పళ్ళను దేవుడు విరగొడతాడంట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సంఘము అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు దేవుడి పని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. భర్త గలిబిలి చేస్తున్నాడా? భార్య గలిబిలి చేస్తుందా? పిల్లల గలిబిలి చేస్తున్నారా? నీ బంధువులు ఎవరైనా గలిబిలి చేస్తున్నారా? మాటికి భార్య భర్తల మధ్యకి వచ్చి పుల్లలు పెడుతున్నారా? మాటికి ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వచ్చి పుల్లలు పెడుతున్నారా? ఆ గలిబిలి చేసే దెయ్యము బంధించబడాలి అంటే సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే ఆ గలిబిలి నీకు కనబడకుండా వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయింది తెలుసా? ప్రవచనం వినండి. నువ్వు అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు గలిబిలి చేసే మనుషులు ఉండరు. నువ్వు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఎవడను తరువకుండానే దుష్టుడు పారిపోతాడు. వాడు పారిపోకుండా వాడు ఇంకా నీ ముందున్నాడంటే నువ్వు మోకాళ్ళు ప్రార్థన చేయట్లా. నీ మోకాళ్ళకు పని చెప్పాలి. కమాన్, యు స్పీక్ యువర్ నీల్. నీ మోకాళ్ళతో నువ్వు మాట్లాడు. మోకాళ్ళ ఏ కుటుంబం అయితే మోకాళ్ళ మీద ఉండి అత్యాశక్తితో ప్రార్థించిందో, ఏ భర్త అయితే, ఏ భార్య అయితే, ఏ పిల్లలైతే, ఏ సంఘం అయితే మోకాళ్ళ మీద ఉండి ఆదిమ సంఘం వలె అత్యాశక్తితో ప్రార్థన చేసిందో, గలిబిలి చేసే మనుషులు వచ్చిన వారి ఎదుట నిలబడరు. ఆమేన్ చెప్పండి. చేతులెత్తి చెప్పండి. సామెతల్లో ఉంది కదా, చెప్పాను కదా, ఎవడును తరమకుండానే దుష్టుడు. ఆమేన్ చెప్పండి. చేతుల పైకి ప్రార్థన చేద్దాం. 2 విషయాలు ప్రభు మనతో మాట్లాడాడు. ఒకటి
ప్రభువుని మనం హత్తుకోవాలి. రెండవదిగా సంఘంగా మనం అత్యాశక్తితో మనం ప్రార్థన చేయాలి. అత్యాశక్తి.